మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో అధికారులు గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వాహనదారులకు శుభవార్త చెప్పారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ప్రతిసారి చెల్లిస్తే ఎక్కువ మొత్తంలో భారం పడుతుందని, ఏడాదికి ఒకేసారి ఫాస్టాగ్ పాస్ తీసుకున్న వారికి 200 ట్రిప్పులు అనుమతి ఉంటుందని, ఇది ఆగస్టు 15 నుండి అమల్లోకి వస్తుందని టోల్ ప్లాజా మేనేజర్ చలపతి మీడియాతో వివరించారు. నిజామాబాద్ నగర 5th టౌన్ ఎస్ఐ ఎం గంగారాం మరియు నార్త్ రూరల్ సిఐ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5th టౌన్ ఏరియాలో గల గణేష్ మండపాలు ఆర్గనైజర్స్ సుమారు 200 మందితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో చేయవలసినవి మరియు చేయకూడనివి వాళ్లకు సూచన చేయడం జరిగింది. సిరికొండ మండలంలోని వరద ప్రభావిత గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఎకరానికి రూపాయలు 20,000 చొప్పున చెల్లించాలని వారు కోరుతున్నారు. కేసీఆర్ సతీమణి శోభ కేటీఆర్ కుమారుడు ఇమాన్స్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ సతీమణి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. తర్వాత స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును కేటీఆర్ కొడుకు చెల్లించారు. పూజల అనంతరం ఆశీర్వచనం మండలంలో ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వాదం ఇచ్చారు.